నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సెప్టెంబర్ 23 ఈరోజు చాలామందికి గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కేసులో ఇరుక్కొని ఈ రోజుతో 11 సంవత్సరాలు పూర్తయి మరి 12వ సంవత్సరంలోకి వస్తుంది. న్యాయ వ్యవస్థలకి న్యాయవాదులకే సవాల్గా మారినటువంటి ఈ కేసు మరి పరిష్కారం అయ్యేది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి కేసుల అంశం విదేశాల్లో పాఠ్యాంశంగా మారింది అంటే మరి అసలు ఈ కేసులను ఎడా చూడొచ్చు. మరి ఈ కేసులపై ఇప్పటికే చాలా పిటిషన్లు పడుతూ ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ పెను సవాల్గా మారినటువంటి ఈ కేసు పరిష్కారం దొరికేది ఎప్పుడు? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి సార్. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు మొదలై 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరాలకు వస్తున్నారు. సో ఇప్పటికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, మరి సీఎంగా కూడా పనిచేశారు. మరి ఇప్పటికీ కూడా ఈ కేసులో ఒక కొలిక్కి రాలేదు. ఈవెన్ ఒక సామాన్య వ్యక్తి మీద ఒక కేసు ఉంటే ఆయన తప్పించుకోవడం చాలా కష్టము అని అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఈయన ఎలా మరి ఆ కేసుల నుంచి బయటపడగలుగుతున్నారు? ఎలా కోర్టు మెట్లు ఎక్కకుండా జైలు వరకు వెళ్లకుండా ఉండగలుగుతున్నారు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి బెయిల్పై విడుదలై కరెక్ట్గా ఇవాళకి 11 నిండాయి. 12వ ఏడాది ప్రారంభమవుతుంది. 2013 సెప్టెంబర్ 23న చెంచల్గూడ జైలు నుంచి ఆయన బెయిల్పై విడుదలయ్యాడు. ఆయన అరెస్ట్ అయింది 27 మే 2012న అరెస్ట్ అయ్యాడు. ఆయన పైన ఇవాళ ఆయన లేటెస్ట్గా వేసిన అఫిడవిట్ చూస్తే మనం చూసాం 29 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పైన. అఫిడవిట్ 32 పేజీలు ఉంటే అఫిడవిట్లో 31 పేజీలు ఫస్ట్ పేజీ మినహాయించి కేసులు ఆస్తులే. ఏది జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ నిండా ఆస్తులు సగం ఉంటాయి, కేసులు సగం ఉంటాయి అన్నమాట. ఇవాళ 29 కేసుల్లో మరి 10 కేసులు 11 కేసులు సిబిఐ, 9 కేసులు ఈడీ అనమాట. సిబిఐ కేసులన్నింటిలో 11 ఛార్జ్షీట్లు వేసింది. కానీ ఈ 11 ఏళ్లుగా ఏంటి నాంచుడు, ఎందుకు ఈ జాప్యం? మనం చూసాం రఘురామకృష్ణరాజు వేశాడు దీనిపైన పిటిషన్. అంతకుముందు హరిరామ్ జోగయ్య కూడా వేశాడు పిటిషన్ దీనిపైన. ఏది జగన్మోహన్ రెడ్డి కేసులు త్వరితగతిన విచారణ జరిపించాలా, ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆయన వేసిన కేసులు సుప్రీంకోర్టు ఫైర్ అయింది. జస్టిస్ సంజయ్ కుమార్, సంజయ్ ఖన్నా, ఈ ధర్మాసనం మహాదేవన్ వీళ్ళందరూ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అది సీరియస్ అయ్యి కూడా ఇప్పటికి 3 నెలలు అయింది. రేపు నవంబర్ 11కో ఏదో ఆ కేసు వాయిదా పడిందనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చట్టంలో లొసుగుల్ని ఆసరాగా తీసుకుని ఆ నిబంధనలను అడ్డం పెట్టుకుని డిశ్చార్జ్ పిటిషన్లు, క్వాష్ పిటిషన్లు రకరకాలుగా వేయడం. ఏది 11 ఏళ్లుగా ఇది ఇలా నానుస్తున్నారంటే దేశంలోనే ధనిక న్యాయవాదులకు ఫీజులు వెదజల్లి, అంటే డబ్బు అధికారం ఉంటే భారతదేశంలో దేన్నైనా మాఫీ చేయొచ్చా? ఇదే సుప్రీంకోర్టు గతంలో అంది ఏమని, ఆర్థిక నేరం హత్య కన్నా ప్రమాదం అని. హత్య కన్నా ప్రమాదం అయినటువంటి ఆర్థిక నేరాల విచారణలో ఇంత నడక. అలాగే ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కూడా కోర్టు చెప్పింది. కానీ ఆ దిశగా కూడా అడుగులు ఎక్కడ పడుతున్నట్లేదు. అది జరిగి కూడా దగ్గర 2-3 ఏళ్ళు అవుతుంది. ఎన్వి రమణ గారు ఇప్పటికీ ఈ 11 ఏళ్లలో 13 సీజీలు మారారు. సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్లు 13 మంది మారారు. అసలు ఈయన కేసు విచారించే సిబిఐ కోర్టు 7 జడ్జీలు మారారు. అంటే కేసులు ఛార్జ్షీట్లు వాదనలన్నీ వింటారు, వినేటప్పటికి జడ్జి బదిలీ అయిపోతాడు. అంటే ఇది ఎలా ప్రొలాంగ్ చేస్తున్నారు. 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారంటే 39 క్వాష్ పిటిషన్లు వేశారు. అంటే ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది, హైకోర్టులో ఒక 8 క్వాష్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇది ఒక క్లిష్టమైన కేసు కాదు. ఇది యాక్చువల్గా ఈ కేసుని క్లిష్టంగా మార్చారా? అవినీతి ఒక కొత్త కోణం, విచారణ మరో కొత్త కోణం, దర్యాప్తు ఇంకొక కొత్త కోణం. అంటే నేరగాళ్ళు భారతదేశంలో ఎలా తెలివి మీరారు. ఇంత కన్నింగ్ క్రిమినల్స్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా
ఉండరు అనుకుంటాను. ఎందుకంటే మనకు చూసాం గతంలో ఏదో చార్లెస్ శోభారాజు గురించి రకరకాల కరుడుగట్టిన నేరస్తులు వీరప్పన్నో ఏదో ఏదో అంటారు. అసలు వాళ్ళెవ్వరూ సరిపోరు అనమాట ఈ జగన్మోహన్ రెడ్డి ముందు. అంటే ఇలా క్వాష్ పిటిషన్లు, ఇలా డిశ్చార్జ్ పిటిషన్లు వేసి ఈ విధంగా ప్రొలాంగ్ ఇన్నేళ్లు చేయొచ్చు అనేది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అనమాట. సిగ్గుపడాలి. భారత న్యాయ వ్యవస్థ తలదించుకునే కేసు అన్నమాట ఇది. ఇదేంటి ఇవాళ దర్యాప్తు సంస్థలు సిగ్గుపడాల్సినటువంటి కేసు. అసలు ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం, మన రాజ్యాంగ పిత అంబేద్కర్, ఎంతోమంది మేధావులు రచించినటువంటి రాజ్యాంగం, ఇచ్చినటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఈ విధంగా క్రిమినల్స్ ఐ హ్యాండ్ అవుతుందంటే, సవాల్ చేస్తున్నారంటే ఎలా చూడాలా, ఏమనాలా? అంటే లోపం ఎక్కడుంది? లోపం స్పష్టంగా వ్యవస్థలో కనపడుతోంది. క్రిమినల్స్ కన్నింగ్, ఇంత తెలివిగా క్రిమినల్స్ వ్యవహరిస్తున్నప్పుడు దీన్ని మించిన తెలివితేటలు చూపించాల్సిన దర్యాప్తు సంస్థల తెలివిడితనం ఏమైంది? వ్యవస్థ ఎంత తెలివిగా ఆలోచించాలా? అంటే అసలు ఈ కేసులోనే ఎన్ని ఛార్జ్షీట్లు అన్నా సిబిఐ 12, ఈడీ 9, నీకు దగ్గర దగ్గర 911 మంది సాక్షులు మేడం. ఏది సాక్షులే 911 మంది. అంటే వీళ్ళు నిందితులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితులు 135 మంది, 135 వ్యక్తులు కావచ్చు, కంపెనీలు కావచ్చు. అంటే ఒక డాక్యుమెంట్సే 1671 డాక్యుమెంట్స్, లక్షలాది పేజీలు. లక్షల కోట్లు కొల్లగొట్టడమేమో కానీ లక్షల పేజీల అవినీతి చదవాలంటే ఇవాళ జడ్జీలకి, ఇవాళ ఈ న్యాయవాదులకి పేగులు తెగుతున్నాయా? అంటే అసలు ఆ వాదించే వాదనలు, ఆ ధనిక ఫీజులు తీసుకుని డబ్బుంటే, అధికారం ఉంటే భారతదేశంలో ఏదైనా చేయొచ్చు. మనం చూసాం కాదంబరి జత్వాని, సేమ్ ఆమెన్నమాట అదే. ఏంటి, డబ్బు అధికారం తన పాలిట శాపమయ్యాయని. అధికారం ఎవరిదక్కడ? జగన్మోహన్ రెడ్డిదా? డబ్బు అధికారమే ఇవాళ భారత న్యాయ వ్యవస్థ కూడా ఈ కేసు పరిష్కారంలో శాపమా? డబ్బు ఎవరిది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డిదా? అధికారం ఎవరిది ఇక్కడ? జగన్మోహన్ రెడ్డిదా? అంటే డబ్బు జగన్మోహన్ రెడ్డిది అంటే నువ్వు ఒప్పుకోకపోవచ్చు, జనం డబ్బు అది కొల్లగొట్టిన డబ్బు అనమాట. 43,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అక్రమార్జితమని అఫిడవిట్ వేసింది సిబిఐ హైకోర్టులో. అది వేసి ఇప్పటికి ఎన్నేళ్ళు? అంటే రఘురామకృష్ణరాజు, చేగొండి హరిరామ్ జోగయ్య వీళ్ళు పిటిషన్లు వేసారంటే, వేసినా ఈ కేసు ఇంకా నత్తనడకన జరుగుతోందంటే ఎంత తెలివిగలాడు. భారతీయ నేరగాళ్ళంతా తెలివిగలాళ్ళు, ప్రపంచ నేరగాళ్ళంతా గర్వించాలా వీళ్ళను చూసి? న్యాయ వ్యవస్థను చూసి సిగ్గుపడాలో అర్థం కాదు. దేవుడు అంటే అలాగూ నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థ మీద కూడా ఆయనకి నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థ కూడా ఆటలాడుతున్నాడు అని చెప్పి కూడా మనం ఈ మధ్య వింటూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆయన మీద ఉన్న కేసులు ఒక ఎత్తు అయితే, ఆయన వేసిన కేసులకు కూడా ఆయన వెళ్ళి హాజరవని పరిస్థితి మనం చూసాము. ఈవెన్ కోడికత్తి కేసు కావచ్చు, ఇక బాబాయ్ హత్య కేసుని ఎలా పక్కదోవ పట్టించారో మనం చూసాం. ఆయన అధికారంలో లేనప్పుడు అండ్ అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు కూడా ఆయన కేసుల్లో ఎక్కడ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితే కనిపించట్లేదు. ఇప్పుడు మరి సార్ అన్నట్టు మొన్న మధ్య రఘురామరెడ్డి గారు కేసు మళ్ళీ మూమెంట్ కావాలని అడిగినా కూడా ఎక్కడ మూమెంట్ కనిపించట్లేదు. సో ఇలా న్యాయ వ్యవస్థలతో ఆటలాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంతకుముందు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా? మీరేం చెప్తారు? ఆయన ఆటలు లేదండి, ఆయన ఆటలు ఆడడం లేదు, ఆయన ఆడిస్తున్నాడు న్యాయ వ్యవస్థని, అంతే కదా. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా డబ్బు అధికారం ఆ రెండే చెల్లుతున్నాయి అక్కడ. లేకపోతే ఆగస్టు 8 సుప్రీంకోర్టు చెప్పింది, సిబిఐని అడిగింది, డిశ్చార్జ్ పిటిషన్స్ వచ్చినా కూడా మేము కేసులు విచారిస్తాము, దాన్ని ఎలా విచారించాలో అలా విచారించాక సిబిఐని అడిగింది, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ కేసునని. ఇందాక వారు చెప్పినట్టుగా 6 జడ్జిలు మారారు ఇప్పటికీ. వాళ్ళు మారడము లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు తప్పుకోవటము జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు. 12వ సంవత్సరం అంటే పుష్కర కాలంలోకి అడుగు పెడుతున్నాం మనం. సిగ్గుచేటు, మామూలుగా కాదు. అందరం కూడా తలలు దించుకోవాలి. ఇవాళ ఒక లడ్డూ విషయంలో ఇవాళ ఎలా వాదిస్తున్నారో
అంతకు మించి జగన్మోహన్ రెడ్డి కేసు త్వరితగతిన అవ్వాలి. ఇందాక 3 జడ్జిలు చెప్పారు, సంజయ్ ఖన్నా, సంజయ్ కుమార్, వీళ్ళందరూ కూడా, మహాదేవన్, వీళ్ళందరూ వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళు ఏం చేస్తోందండి న్యాయ వ్యవస్థ? అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా వాళ్ళని మేనేజ్ చేస్తున్నాడు? ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 43,000 కోట్లు సీజ్ చేశాక ఈడీ ఇంకా డబ్బు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి? అతని ఆర్థిక మూలాల మీద ఎందుకు దెబ్బ కొట్టట్లేదు? ఒక మనిషిని మనం నిర్వీర్యం చెయ్యాలంటే మొట్టమొదటి ఆర్థిక మూలాల మీద కొట్టాలి. కొట్టకుండా ఇంకా ఏంటి, టీటీడీని దోచుకున్నారు, మద్యం కుంభకోణాలు చేశారు. వాళ్ళు చెయ్యందే ఉంది. భూదందాలు, ఇసుక దందాలు, మట్టి దందాలు, కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుని చిద్విలాసమూర్తిగా ఇవాళ తిరుగుతున్నాడండి. మీరు అన్నట్టు ఇవాళ 27 వరకు కోర్టు అతనికి అనుమతి ఇచ్చింది లండన్ వెళ్ళటానికి. ఎలా ఇస్తారండి అసలు మనం అడిగితే? మళ్ళీ వ్యవస్థను ఏమనకూడదు అంటారు. 27 వరకు ఉంటే 20,000 పూచీకత్తు ఇవ్వటానికి కోర్టు మెట్లు ఎక్కట్లేదు, భయం. ఎక్కితే మళ్ళీ ఎక్కడ వెనక్కి రాను అని. కూతురు బర్త్డేకి వెళ్ళటం మానేశాడు 20,000 కట్టకుండా. ఎవరో ఇందాక జోక్ చేస్తున్నారు, మేము చందాలు వేసుకుని ఇస్తాం, 20,000 వెళ్ళి కట్టేసి మీరు లండన్ వెళ్ళండి అని. రాష్ట్రానికి దరిద్రం వదులుతుందని. అలా ఉందండి వ్యవస్థ ఇవాళ మీరు అన్నట్టుగా కోడికత్తి. ఇప్పుడు ఇతను తప్పించుకోవడం చాలా సులువుగా తప్పించుకుంటున్నాడు. ఇందాక మీరు ప్రశ్న వేశారు, కోడికత్తి కేసు కావచ్చు, మరొకటి కావచ్చు, ఇతను వెళ్తే వాళ్ళు బయటపడతారు ఆ కేసులోంచి. సో వాళ్ళు బతకూడదు అలాగా. ఈయన మాత్రం శుభ్రంగా ఎంజాయ్ చేయాలి లైఫ్ అంతా. కేసులుండి 16 నెలలు జైల్లో ఉండొచ్చి, చెల్లెల్ని వాడుకుని, చెల్లెల ద్వారా ఒక ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి, ఈరోజు పాపం కోడికత్తి శ్రీని అన్నవాడిని జైలు నుంచి తప్పించడానికి ఈయన కోర్టుకు వెళ్ళాడు ఉంటారు సార్. ఈయన వెళ్తే పాపం వాళ్ళందరూ కూడా నిర్దోషులుగా వస్తారు. 2-3 కేసులు ఉన్నాయి, దానికోసం కోర్టుకు వెళ్ళాడు. మరి ఇది కోర్టు ప్రశ్నించదా? నిన్నటి వరకు ముఖ్యమంత్రి అయితే అన్న 2 కొమ్ములు ఉన్నాయా నీకు? దిగొచ్చావా? ప్రజలు ఎన్నుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఎవడైనా సరే ముందు బేసిక్గా నువ్వు ఒక మనిషివి కదా, నీకు ఒక మానవత్వం ఉండాలి కదా. అవి లేకుండా నువ్వు ఇవాళ మాట్లాడతావు. సిగ్గుతో తలదించుకుంటున్నారండి ఇవాళ. అందరూ కూడా బాధపడుతున్నారు ఒక జగన్మోహన్ రెడ్డిని చూసి. రైట్ సార్, అది ఇందాక నేను అడిగినట్టు ఒక సామాన్య వ్యక్తి ఒక కేసు పడిందంటేనే జీవితకాలం సరిపోతుంది. ఆ కోర్టుల చుట్టూ తిరగడానికి కావచ్చు, డబ్బు వృధా అవుతుంది, మనిషి సఫర్ అవుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసులు ఎదుర్కొంటూ కూడా ఇంత దర్జాగా, మేడం చెప్పినట్టు లండన్ వెళ్ళి వస్తున్నారు, ఇన్నాళ్ళంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పారు. సో ఇప్పుడు కూడా మరి మూమెంట్ అయితే లేదు. ఎందుకంటారు అసలు లోపం? మీరు అన్నట్టు నిజంగానే ఎక్కడుంటుందంటారు? అంటే డబ్బు ఉంటే సరిపోతుందా? న్యాయ వ్యవస్థలో లోపం ఉందా? రాజ్యాంగంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందా? అసలు ఏం చేస్తే ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు పడే అవకాశం ఉంటుందంటారు? ఏం చెప్తారు? అంటే కేవలం డబ్బే కాదు కదా, అటు డబ్బు ఇటు అధికారం, జోడెద్దులు. ఎవరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన ఇవాళ ఈ స్వారీ చేస్తున్నాడంటే కారణం ఒక ఎద్దు డబ్బు, ఇంకో ఎద్దు అధికారం. అంటే మేడం ఒక మాట అన్నారు, కోడికత్తి కేసు, జల్లేపల్లి శ్రీనివాసరావు. ఇప్పుడు అక్కడేంటి, బాధితుడు జగన్మోహన్ రెడ్డి బాధితుడు కదా, కత్తి ఏదో గుచ్చుకుంది కదా, అంటే నువ్వు బాధితుడుగాను వాంగ్మూలం ఇవ్వవు. ఈ కేసులేంటి, ఈ కేసుల్లో నిందితుడుగాను వెళ్ళి మాట్లాడాడు, వాంగ్మూలం ఇవ్వడు. అంటే కోర్టుల కన్నా ఎబవా? జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు తనను తాను? అతను ఏంటంటే దైవాంశ సంభూతుడిని అనుకుంటున్నాడు. ఒక రకంగా నేను అసలు ఈ ప్రజలంటే అబౌవ్ ద పీపుల్ అని, ఈ కోర్టులంటే అబౌవ్ ద కోర్ట్స్ అని, అబౌవ్ ద లా అండ్ ఆర్డర్ అని అతను ఇవాళ కళ్ళు నెత్తికెక్కొచ్చాయంటే ప్రజలే కళ్ళు దించారు. ఏంటి, 151 నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు. చూసావా ఎంత సింక్ అయిందో? ఏంటి, వాళ్ళకి 11 ఏళ్ళు అయిందన్నావు, 11 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఇవాళ భారత న్యాయ వ్యవస్థ అతనికి శిక్ష విధించిందో విధించదో, కానీ ప్రజలు శిక్ష విధించారు. ఏంటి, యాక్చువల్గా ఈ కేసులకి 11 ఏళ్ల జైలు శిక్ష పడుద్దేమో అనుకున్నా. 11 ఏళ్ల జైలు శిక్ష, దానిలో జగన్మోహన్ రెడ్డి ఎంత శిక్ష పడుద్దో, ఎంత బాధపడతాడో. కానీ 11 సీట్లతో ప్రజలిచ్చిన శిక్ష
వాటన్నిటికన్నా తీవ్రమైందనమాట. సార్ ఇక్కడ ఇంకో డౌట్ కూడా సార్, అంటే ఇన్ని కేసులు ఉన్నాయి, ఇంత మనీ కుంభకోణం జరిగిందని చెప్తున్నారు, ఇప్పటికీ ఆయన కూడా ఫ్రీగా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రజలు ఓడించారు కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్కి ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన తప్పులు ఇంకా దానికి డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఆయన ఎలక్షన్లో పోటీ చేయడానికి వస్తారు. మళ్ళీ ఏంటి సార్ మరి ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళందరూ కూడా మరి రాజకీయాల్లోకి వచ్చి ఇట్లా చేస్తే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి అనర్థం మళ్ళీ మనం చూడాల్సి వస్తుందంటారు. ఇలాంటి వాళ్ళని ఎట్లా? అంతే కదా, డబ్బు, ఆయన దగ్గర డబ్బు ఉంది. ఏది రేపొద్దున ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు కొంటాడు, మళ్ళీ అధికారంలోకి వస్తాడు, మళ్ళా ఇంకొక 10 ఏళ్ళు నడిపేస్తాడు, ఇంకో పుష్కరం జరిపేస్తాడు. ఈలోపు కొంతమంది బదిలీలు కాదు ఇక పైకే వెళ్ళిపోతారు. ఇప్పటికే వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ అయిపోయారు. ప్రతి ఛార్జ్ షీట్లోనూ 14 మంది ఉంటారు, 13 మంది ఉంటారు, 8 మంది ఉంటారు. ఇట్లా వీళ్ళందరూ కూడా ఇదేంటంటే అత్యంత శక్తివంతులు ఉన్న నిందితులుగా ఉన్న కేసు ఇది. అటు బడా పారిశ్రామికవేత్తలు, ఇటు ఇతను ముఖ్యమంత్రుల కుటుంబం, మరోవైపు పార్లమెంటు సభ్యులు ఎవరు, రాజ్యసభ విజయసాయిరెడ్డి A2 కదా, అటు అతను రాజ్యసభలో అతని మాట. నెక్స్ట్ అతనికి అనేక 4-5 పదవులు కట్టబెట్టాడు, ఢిల్లీ మొత్తం ఆయనకే అప్పచెప్పాడు. నెక్స్ట్ మీడియా హౌస్లు ఉన్నాయి దీనిలో, సాక్షి, జగతి పబ్లికేషన్స్, బడా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి దీనిలో. మనం చెప్పుకున్నటువంటి 135లో సీనియర్ IAS ఆఫీసర్లు ఉన్నారు. ఆ నిందితులందరికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవులు ఇచ్చాడు. విజయసాయిరెడ్డి రాజ్యసభ పంపించడమే కాదు 5 పోస్టులు ఇచ్చాడని చెప్పాను. ఢిల్లీలో AP గవర్నమెంట్ స్పెషల్ రిప్రజెంటేటివ్ అతనే, పార్లమెంటరీ పార్టీ లీడర్ అతనే, రాజ్యసభ పక్ష నేత అతనే. శ్రీలక్ష్మిని తీసుకొచ్చి ఏం చేశాడు, ఈయనతో పాటు జైల్లో ఉందామె, IAS, సీనియర్ IAS శ్రీలక్ష్మి. ఆమె మళ్ళా సీనియర్ IASగా తెలంగాణ ఆమెను తెచ్చుకుని తన ఏపీలో పెట్టుకుని డిప్యుటేషన్ పైన ఆమెకి పట్టణ అభివృద్ధి శాఖ అప్పచెప్పి ఏ విధంగా పట్టణాభివృద్ధి శాఖలో మళ్ళా 1000 కోట్లు కొల్లగొట్టారు. అది 1,00,000 కోట్లే స్కామ్. ఏది, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో 1.0. ఇది 5 లక్షల కోట్ల స్కామ్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రిగా 5 లక్షల కోట్లు అవినీతి జరిగిందని 7 శ్వేతపత్రాలు ఇచ్చారు మొన్న అసెంబ్లీలో. ఏంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజు ఒక శ్వేతపత్రం ఇస్తూ మద్యం, దానిపైన ఒక శ్వేతపత్రం 20,000 కోట్లు కొల్లగొట్టారని. అది కూడా ఏంటి, ప్రాథమిక అంచనా. అతను జంపు ఎవరు, వాసుదేవ రెడ్డి రైల్వేస్ నుంచి డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నాడు అతన్ని. అతనికి 2 పోస్టులు ఇచ్చాడు. బెవరేజెస్ కార్పొరేషన్ MD అతనే, లిక్కర్ మద్యం అది ఏది ఎక్సైజ్ ఆయనే చూసింది, దానికి కార్యదర్శిగా అతనే, దీనికి MDగా అతనే. 3,113 కోట్లు ముడుపులే కొల్లగొట్టారని. చీప్ లిక్కర్ తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసి ఒక లిక్కర్ స్కామ్ 20,000 కోట్ల. శాండ్ అది 19,000 కోట్లు అన్నారు. అతను జంపు ఎవరు, వెంకటరెడ్డి. అతన్ని డిప్యుటేషన్ మీద నుంచి తెచ్చుకున్నాడు. అతను ఎక్కడ, కోస్ట్ గార్డ్ అతను. వీళ్ళకి లుకౌట్ జారీ అయిందంటున్నారు. ఎవరికి, వెంకటరెడ్డికి, వాసుదేవరెడ్డికి. ఇప్పుడు ఇలా ఒక శాండ్ మద్యమే కాదు 2 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటు ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, నిషిద్ధ భూములు 22A. అసలు అక్కడ దాకా ఎందుకు, CS జవహర్ రెడ్డి మీదే ఉన్నాయి భూముల కబ్జా ఆరోపణలు. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతా అతనేదో తన కొడుకు, తన మేనల్లుడు 900 ఎకరాలు అతను అక్కడ కబ్జా చేశాడని. అంటే ఎలా వీళ్ళు ఈ అవినీతి, ఈ దోపిడీలో అధికారులను కూడా భాగస్వాములను చేసి నేరాలను వాళ్ళకు కూడా ముంచేసి, ఇక ఎవరు వ్యవస్థ మొత్తాన్ని నేరమయం చేశాడంటే జడ్జీలకి డబ్బుల. అంటే ఇక నీకు కలుషితం కాని వ్యవస్థ ఇది. దర్యాప్తు సంస్థలకి డబ్బుల. డబ్బు ఉంటే, అధికారం ఉంటే భారతదేశంలో ఏ నేరమైనా చేయొచ్చు అనే ఒక సందేశాన్ని ఇవాళ వ్యవస్థ ఇస్తోందా? సార్ మేడం, ఇప్పుడు సార్ చెప్పినట్టు తన తండ్రి హయాంలో
ఇదే అవినీతి, తన హయాంలో అదే అవినీతి, ప్రతిపక్ష నేతగా అదే అవినీతి, ఇట్లా ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి నేరస్తులు అసలు బయట తిరిగితే సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని, మరి ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొంతమంది కూడా తయారయ్యే అవకాశం ఉంది. మరి ఇలాంటి వాళ్ళకే పదవులు కట్టబెట్టి మళ్ళీ మళ్ళీ ఇస్తుంటే అసలు ఎలాంటి ప్రజలు ఎలా తీసుకుంటారు, ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి? మీరు అసలు ముందు మెసేజ్లు ఇవన్నీ అంటున్నారు. ఇందాక సార్ సరిగ్గా చెప్పారు చూడండి. ఇప్పుడు అంతా అవినీతిమయం చేసేసాడు, ఇంకెవడు ఆలోచిస్తాడు? మనలాంటి వాళ్ళు తప్ప. నేరమయం చేసేసాడు. టీటీడీ బోర్డే నేరపూరితం చేశారు. ఇవాళ బీజేపీని ప్రశ్నిస్తున్నాడు, బీజేపీని బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డిని ఆలోచించండి మీరు. ఇవాళ ఒక దేశ ప్రధానమంత్రిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆయనేం సార్? మరి ఏంటంటారు మీరు? అవినీతిమయం చేశాడు, ముందు అందరినీ అందులో భాగస్వాములు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తెలివి చూడండి. నేను ఒక్కడిని మునిగిపోకూడదు, అందరినీ ముంచాలనుకున్నాడు. అక్కడ అతను తెలివి ఉంది. అంటే నేను పట్టుబడ్డా వీళ్ళందరూ నన్ను రక్షిస్తారు. మీకు అర్థమైందా? ధర్మారెడ్డిని అక్కడ పెట్టి జడ్జిలందరికీ ధర్మారెడ్డి ద్వారా స్వాగతాలు, దర్శనాలు, లాయర్లందరికీ తిరుపతిలో దర్శనాలు, స్వాగతాలు, లడ్లు. మీకు ఇప్పుడు అర్థమైందా? అతని తెలివి, అందరూ తెలివి తక్కువ వాడు, సైకో అయితే అయి ఉండొచ్చు, తెలివి తక్కువ వాడు మాత్రం కాదు. ఒక కుటుంబంలో ఉండే వ్యక్తుల్ని బయటికి పంపించగలిగాడు. ఇందాక వారు చెప్పినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక హిందూ దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఎంతమందిని అతను కొనేశాడు, ఎంతమందిని మేనేజ్ చేశాడో చూడండి. ఒక వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పడిగాపులు కాస్తారు ప్రతి వాళ్ళు. అలాంటి దేవుణ్ణి మీకెందుకు, ఒక గంట మీరు అక్కడ నిల్చోండి అన్నాడు అనుకోండి, ఇంకా జడ్జి మళ్ళీ జీవితంలో మర్చిపోతాడా? 100 కేసులు వచ్చినా కొట్టిపడేస్తాడు. ఇంకంతకంటే వాళ్ళకి జీవితంలో అక్కర్లే ముక్తి. ఆ రకంగా అతను ఎక్కడెక్కడ ఒక్కొక్క వ్యవస్థలో ఒక్కొక్క రెడ్డిని పెట్టుకుని వ్యవస్థల్ని అలా మేనేజ్ చేశాడు. కాబట్టి ప్రజలు ఎందుకండి పట్టించుకుంటారు? ప్రజలు ఇవాళ వింటారు, రేపు మర్చిపోతారు. అదే అతనికి తెలుసు. ప్రజల సైకాలజీ బాగా తెలుసున్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైనా చేయగలడు, ఎంతటి స్థితికైనా దిగజారగలడు, ఎంతటి స్థితికైనా ఎక్కగలడు, ఎవరినైనా మేనేజ్ చేయగలడు. ఇంకెందుకంటే ఏం కావాలి? ఈరోజు తప్పించుకుంటున్నాడంటే అదే జడ్జీలు, అదే వ్యవస్థలు, అదే మనుషులు. ఎందుకంటే ఈయన ములిగితే వాళ్ళు ములుగుతారు కాబట్టి ఈయన్ని సేఫ్లో పెట్టాలని వాళ్ళు చూస్తారు. ఈయన ఎప్పుడు ఒడ్డునే ఉంచి వాళ్ళు నీళ్ళల్లో దిగి కాపలా కాస్తారు. ఇప్పుడు అది జరుగుతోంది మొత్తం ఆంధ్రప్రదేశ్లో. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళు వాళ్ళు అనేం లేదండి. ఆయన సొమ్ము తిన్న ఒక్కొక్క ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ప్రెజెంట్ ఎమ్మెల్యేలు ఎవడైనా చిక్కుకున్నది అక్కడే. బయటకు వచ్చేవాళ్ళు ఎవరు? ఈ స్కాముల్లో లేని వాళ్ళే బయటకు వస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళలో ఎక్కువ మంది రెడ్లు కాదు, అది కూడా చూడండి మీరు. రెడ్లుగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక ధర్మారెడ్డిని ఒక టీటీడీలో పెట్టడానికి ఆయన ఎంత స్కెచ్ వేశాడో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యవస్థని మేనేజ్ చేయడానికి ఆయన చాలా, ఈ సలహాదారులందరూ వేస్ట్, ఆయన ఊరికే పెట్టుకున్నాడు. ఆయనకి ఎవడో అక్కర్లే. క్రిమినల్ మైండ్ అంటే జగన్మోహన్ రెడ్డిది. ఇంకంతకు మించిన క్రిమినల్ మైండ్ మనం ప్రపంచంలో చూడమేమో. కిమ్ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. అయితే సార్, మరి ఇప్పుడు ఈ కేసు విషయానికే వస్తే, గతంలో ఈ కేసుల పరిష్కారం కోసం కష్టపడి బండిల్స్ లారీలు ఫైల్ సేకరించి వాళ్ళ కష్టం అంతా వృధా పోయినట్టేనా? ఇప్పుడు ఈయన చేసే పనికి ఈయనతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జత్వానీ కేసులోనే కావచ్చు, ఇవి 3 ఐపీఎస్ అధికారులు కూడా నిందితులుగా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏంటి సార్ ముందు మరి ఈ కేసుల వ్యవహారం ఏ అవ్వబోతుందంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటారు? ఒక వ్యక్తి నేరస్తుడైతే మొత్తం వ్యవస్థని నేరమయం ఎలా చేస్తారు? ఒక వ్యక్తి అవినీతిపరుడైతే మొత్తం వ్యవస్థనంతా అవినీతిమయం ఎలా చేస్తాడు? మంచి క్లాసికల్ స్టడీ కదా, మంచి క్లాసికల్ ఎగ్జాంపుల్ కదా. అసలు ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఇలాంటి క్యారెక్టరు దొరకదు, ఇలాంటి వ్యక్తిని చూడలేరు కూడా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక మంచి డిటిపి ఆపరేటర్. మన దగ్గర ఉన్నారా డిటిపి ఆపరేటర్లు? డిటిపి అంటే దోచుకో, తినుకో, పంచుకో. దోచుకో, తినుకో, పంచుకో.
దోచేశాడు, తినేశాడు, పంచేశాడు. ఎవరెవరికి? వీళ్ళందరికీ పంచిపెట్టాడు. ఈ ఐఏఎస్లకి, ఐపీఎస్లకి. ఇవాళ ఐఏఎస్లంతా మరి ఐఆర్ఎస్ ఎందుకు అంటున్నారు? కారణం అదే. ఏది? పంచిపెట్టాడు. ఐపీఎస్లంతా ఇవాళ ఐఆర్ఎస్ అంటున్నారంటే వాళ్ళందరికీ పంచిపెట్టాడు. ఆఫ్ కోర్స్ వాళ్ళు జైళ్ళకి వెళ్తున్నారు, అది వేరే విషయం. జైళ్ళకి వెళ్ళినా రేపు పొద్దున వాళ్ళ బెయిల్పై వస్తారు. బెయిల్పై బయటకు వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్ళుగా బెయిల్పై ఉన్నాడు, మేమెందుకు ఉన్నాం? డబ్బు వాళ్ళు వెదజల్లుతారు. ఇవాళ వ్యవస్థ గడ్డి తినడమే ఇవాళ దురదృష్టకరం. చంద్రబాబు గారు మొన్న ఒక మాట అన్నారు, ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొన్నారో వీళ్ళందరూ రాజకీయ ముసుగు లేకపోతే నేనేంటో చూపించేవాడిని అని చెప్పి. సో వీళ్ళందరూ ఇప్పుడు ఈ రాజకీయ ముసుగుతో ఇంకెంతకాలం తప్పించుకునే అవకాశం ఉంటుందంట? అంటే చట్టంలో లొసుగులు, నిబంధనలు, వీటిని అడ్డం పెట్టుకుని డబ్బు వెదజల్లి భయపెట్టి బెదిరించి లోబర్చుకుని సమాధాన భేద దండోపాయాలన్నమాట. అటు లాయర్లనైనా అంతే, జడ్జీలనైనా అంతే, పోలీసులనైనా అంతే. తన దారికి ఎలా తెచ్చుకోవాలో జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్లుగా ఎవరికి తెలియదు. కాకపోతే ఇక్కడ ఇష్యూ, నీకు తమాషా, నీకు విస్తుపోయే అంశం ఏంటంటే ప్రజలు వీళ్ళందరికన్నా తెలివిగలాడు. జగన్కే ఇన్ని తెలివితేటలు ఉంటే జనానికి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి? న్యాయ వ్యవస్థ శిక్ష విధించినా విధించకపోయినా, ఇతన్ని జైలుకు పంపటం సిబిఐకి వల్ల అయినా వల్ల కాకపోయినా, ఈడీ వల్ల అయినా వల్ల కాకపోయినా ఇతని ఆస్తులు జప్తు చేయడం. ప్రజలు ఏం చేశారు? మొన్న ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు కదా. ఏది? 11 ఏళ్ల జైలు శిక్ష సంగతి దేవుడు ఎరిగేము, కానీ 11 సీట్లకే అతని శిక్ష విధించారు. అది మామూలు శిక్ష కాదు, దీనికన్నా యావజ్జీవ కారాగార శిక్ష నయం అనుకుంటున్నాడు. అందుకే పారిపోతున్నాడు. ఏది? అసలు అతను ఎందుకు ఈ 100 రోజుల్లో ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు? అసలు ఎందుకు అతను ఇంత అసహనం, ఇంత అక్కసు కక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే? ఈ 11 సీట్లు. సార్ మీరన్నట్టు మరి ఎట్లాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలామందే ఉన్నారు. ఇప్పటికి ఈవెన్ ఆ విషయానికి వస్తే ఉండవల్లి గారు కూడా ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. 11 సీట్లు వచ్చాయని కుంగిపోవద్దు, కొంచెం బూస్టప్తో నేనున్నా నీకు అండగా, నేను ఈ 11 నెలలు నీకోసమే ప్రెస్ మీట్లు పెడతానన్నా. ఏంటి? ఐవైఆర్ కృష్ణారావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, లేకపోతే ఇంకా కొంతమంది జర్నలిస్టులు, లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు, లేకపోతే జర్నలిస్టు సాయో, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఇప్పుడు వీళ్ళంతా కూడా అతని వల్ల లబ్ధి పొందినవాడు. ఇప్పుడు ఏది? తిలా పాపం మేడం, తిలా పాపం తలా పిడికెడు. తిలా 43,000 కోట్లు, తలా కొన్ని కోట్లు. తిలా 1,00,000 కోట్లు, తలా కోట్లు. తిలా 5 లక్షల కోట్లు, తలా 10 కోట్లు పంచుతాడు. ఏముంది అందులో? తినుకో, దోచుకో, పంచుకో అనేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విమర్శించడం, అతను ఏదన్నా మీరు అర్థం చేసుకోవాల్సింది సరిగ్గా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మాటల్ని అర్థం చేసుకోవటం చాలా క్లిష్టం. తను ఎప్పుడూ కూడా ఇతరులను విమర్శించేది ఏంటి? అతని గురించి. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆయన నైజాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ప్రజలకు అర్థమైంది, ఇక మన జడ్జీలకే అర్థం కావట్లా. ఇది జడ్జీలకు కనుక అర్థమైతే ఇన్నేళ్ళు పట్టేది కాదు ఈ కేసు. అంబటి రాంబాబు ఏమన్నాడు మేడం? పోలవరం నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదన్న. జగన్ కేసులు ఇప్పటికి కూడా మన జడ్జీలకు అర్థం కావడం లేదా? రైట్ మేడం. ఇప్పుడు మనం ఢిల్లీలోనే చూసాం, అరవింద్ కేజ్రీవాల్ గారు ఆరోపణ ఎదుర్కొని జైలుకి వెళ్ళి వచ్చినందుకు ఆయన రాజీనామా చేసి ఆ తర్వాత నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పారు. కానీ ఇన్ని ఆరోపణలు ఎదుర్కొని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. సీఎం అయ్యి ఇప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు వచ్చినట్టు లేదు. ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయ కక్షాన్ని ప్రచారం చేస్తున్నారు. సో ఎలా చూడవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇట్లాంటి వాళ్ళని, ఇట్లాంటి విషయాలను గమనించాల్సిన అవసరం ఉంటుందంటారు? ఏమంటే అరవింద్ కేజ్రీవాల్ ఏదో రాజీనామా చేశాడు గొప్పవాడు అనుకున్నారు, చాలా తెలివిగా చేశాడు. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఏమి పెద్ద గొప్పవాడేం కాదు, చాలా తెలివిగా స్టెప్ వేశాడు. అప్పుడు రాజీనామా చేయమంటే చేయలేదు, మీకు గుర్తుందో లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఎంత తెలివిగలాడో అన్నా హజారే అడగాలి. అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అన్నా హజారే లాంటి వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ని గొప్పవాడిని చేసినందుకు జీవితకాలం బాధపడుతూ ఉంటారు. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ కంటే 1000 ఆకులు ఎక్కువ చదివాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే మీరు గమనిస్తే సార్ ఇందాక చెప్పినట్టు నిబ్బరం కోల్పోయాడు ఆయన. ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఊహించని పరిణామాలు ఇవంతా. ప్రజలు ఈ రకంగా తీర్పిస్తారని ఆయన ఊహించలేదు. నెంబర్ 1.
నెంబర్ 2, ప్రజల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ప్రజలు కనుక తెలివైన వాళ్ళు కాకపోతే ఇందాక సార్ చెప్పినట్టు 11 సీట్లకి పరిమితం చెయ్యరు. ఈ 11 వచ్చే ఎన్నికలకి ఒకటైనా కావచ్చు, 0 అయినా కావచ్చు. తప్పకుండా జరుగుతుంది అది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ముఖ్యమంత్రిని చేసేంత సాహసం మాత్రం కలలో కూడా చెయ్యరండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసులు అనేవి త్వరగా తేలాలని మాత్రం మనం తప్పకుండా కోరుకుందాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.